అంటే నువ్వు తినే తిండిని బట్టి ఉంటుంది కానీ వాసన చెప్పిన 4 రకాలు డుర్రు డుమ్ము టుస్సు పుస్సు అని. సో డుర్ డుమ్ డుస్ వరకు కూడా ప్రాబ్లం ఉండదు, పుస్తే చాలా డేంజర్ ఉంటుంది అని చెప్తారు. సో జోక్స్ అపార్ట్, గిరీష్ గీముచ్చట పొద్దున నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు రాబోయ్ అని చెప్తే, ట్రంప్ మాట్లాడితే గట్లనే ఉంటుంది. అలా తాత ట్రంప్ మాట్లాడితే గట్లనే ఉంటుంది. ఇరాన్ మీద పోయిండు, బాంబులు వేసిండు, అది కూడా బంకర్ బస్టర్ బాంబులు వేసిండు. మన B2 బాంబర్లని 38 గంటల పాటు ఆకాశంలోని రీఫ్యూయల్ చేయించి పోయిండు, బంకర్ బస్టర్ బాంబులు వేసిండు, ఇరాన్ న్యూక్లియర్ సైట్లన్నీ పేల్చిండు. మంచి చేసిండా చెడు చేసిండా అని అంటే, ఒక అందుకు మంచి చేసిండే అని నేను అంట, చెడేం చేసిండానన్న. కాకపోతే మన తాత నాకు నవ్వెందుకు వస్తుంది అంటే, తాతను చూస్తే కంగ్రాచులేషన్స్ వరల్డ్ అని చెప్పి మొత్తం ప్రపంచానికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాడు, అభినందనలు తెలియజేస్తున్నాడు. ఏందనంటే ఇట్స్ టైమ్ ఫర్ పీస్ అనంట. ఇది ఎట్లుంటుందనంటే, కుండిలో కూర్చుని అన్నం తింటావారా అన్న అని అడుగుతున్నట్టు ఉంటుంది. అరే ఈ అమ్మాడు కుండిలో కూర్చొని ఉన్నాడు, డైనింగ్ టేబుల్ మీద కాదు. ఆన్ పరేషాన్లు ఆయనకి మస్తున్నాయి ఇలా ఇరాన్ గానికి. యూక్రెయిన్ రష్యా పరేషాన్లు యూక్రెయిన్ రష్యాకు మస్తున్నాయి. ఇండియా పాకిస్తాన్ చర్చలు ఆర్ టు దట్ మ్యాటర్ సమస్యలు కూడా మస్తున్నాయి. ఆల్ ఆఫ్ ది సడన్ నువ్వు నువ్వు పీస్ అని అన్నావు అనుకో, ఏడికైనా తాత ట్రంప్ అని చెప్పి మాట్లాడితే ఇవాళ ఏంది అని చెప్పి అందరూ ఆలోచిస్తారు. అయితే ఇరాన్ కూడా US బేస్ ఏదైతే ఉందో ఖతార్లా, దాని మీద భీకర దాడి చేయడానికి ప్రయత్నం చేసింది. అయితే ఇది ప్రయత్నం చేసింది అని ఎందుకంటున్నావు గిరీష్ అని చెప్పి మాట్లాడితే, ఇరాన్ ఏం చేసిందనంటే ఓ మెసేజ్ పంపింది అమెరికాకు. ఏయ్ అని చెప్పింది ఇట్లా, నేను వేస్తున్నా. ఏం వేస్తున్నావు అని అన్నాడు అమెరికాడు. నేను వేస్తున్నా అనేసి 14 మిజైల్ వేసిరట. 14 మిజైళ్ళల్లో 13 మిజైళ్ళు తుస్సుమని వీళ్ళు వేల్చేసారు. ముందే చెప్పిండు కదా ఇరానోడు, ముందే చెప్పిండు. అంటే నేను కొట్టినట్టు చేస్తాను, ఏడిచినట్టు చేయనని. అయితే మళ్ళీ ట్రంప్కి చెప్పినట్టున్నాడు, తాత నువ్వు అన్ని గిట్టనే 14 గాళ్ళనే వేల్చినావు అనుకో, నా ఇజ్జత్ కచ్చరా కదా, ఒక్కటనా నిన్ను కొట్టినట్టు ఉండాలి కదా, ఇదంతా నువ్వు ఆడుతున్న నాటకమేనని అనిపిస్తే, సరే ఓకే అని చెప్పి ఒక్కటి వచ్చి టార్గెట్ని కొట్టిందట అని చెప్పి ఒక విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. దీని తర్వాత ఇరాన్ ఇచ్చిన అడ్వాన్స్ నోటీస్కి పెద్ద క్యాజువాలిటీస్ ఏం కాలే. ఇన్ఫ్యాక్ట్ ట్రంప్ ట్వీట్ కూడా చేసిండు తన సోషల్ మీడియా పోస్ట్లో, స్వయాన అతనే ట్వీట్ చేసిండు అని చెప్పి చెప్తున్నారు. ఏందనంటే ఆబ్వియస్గా ఇది ఒక సింబాలిక్ అటాకే, పెద్ద చెయ్యాలని చేసిరే తప్ప ఆబ్వియస్గా కట్టలు కట్టేది ఏం లేదు మా అమెరికాకు. అండ్ దీని తర్వాత నేను అనుకుంటున్నా ఇక అమెరికా మీద ఏం పెద్దగా ఇక ద్వేషం పెట్టుకోడు ఇరాన్, అండ్ మాతో కలిసి పనిచేస్తాడు. అండ్ ఇక ఇట్లాంటి పాత చింతకాయ పచ్చళ్ళు అండ్ టు దట్ మ్యాటర్ పంచతంత్ర కథలు ఇరాన్తో ఉండయి అని చెప్పి చెప్పి ఇంకా ఆయన ఏమంటాడంటే, సోషల్ హార్మనీ రీజన్లో మొత్తం ఇక చల్లబడిపోతుంది, ఇక మనం అందరం మన పనులు మనం చేసుకుందాం అని చెప్పి చెప్తాడు. అయితే ఈ దాడి అమెరికా ఆర్ టు దట్ మ్యాటర్ ఇజ్రాయెల్ కలిపి ఏదైతే ఈ దాడి చేసిరో ఇప్పుడు ఇరాన్ మీద, ఇది ఎక్కడ వరకు సమర్థిస్తాం గిరీష్, భారత్ దీన్ని ఏ రకంగా చూస్తుందని చెప్పి మనం చాలాసార్లు మాట్లాడినాం, మనం సపోర్ట్ చేస్తామా లేదా ఎక్సెట్రా. అయితే ఇవాళ ఎట్లుందని అంటే ఈ ట్రంప్ తాత కూడా నేను సీజ్ ఫైర్ చేసిన, నేను అది చేసిన, నేను అది కట్టినా, పీక్ కట్టలు కట్టినా, కొత్తిమీర కట్టలు కొన్నా, కలమాక్ కట్టలు వాడేసిన, ఇవన్నీ పాత చింతగా పచ్చడి మాటలు మాడతాడు చూడు. అసలు జర అర్థం కాదు మనకు. ఎందుకు అర్థం కాదనంటే ఇప్పుడు ఇరాన్ అనేటోడు కూడా ఆర్ టు దట్ మ్యాటర్ ఇప్పుడు ఉన్న ట్రంప్ కూడా ఇట్లాంటివన్నీ మాటలు మాట్లాడితే, మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ ఎవరైతే జయశంకర్ గారు ఉన్నారో ఆయననైతే అసలు పిచ్చలైట్ తీసుకున్నాడు తాతని, పిచ్చలైట్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే అమెరికాలో ఉన్న ఇప్పుడైతే అమెరికాలో ఎవరైతే ఈయన కింద పనిచేస్తున్నారు చూడు, సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు, వీళ్ళంతా పెద్దగా సీరియస్గా ఏం తీసుకుంటలేరు ఎవరిని, ట్రంప్ని. పిచ్చలైట్ తీసుకుంటున్నారు. ఇది ఎందుకు రాబోయానంటే, అరే ఎప్పుడేం మాట్లాడుతాడో తెలియదు, అసలు మాకు చెప్పడు, మమ్మల్ని కాన్ఫిడెన్స్లకే తీసుకోడు, మాట్లాడేస్తాడు, అయిపోతుంది అని. సడన్గా వస్తాడు, ఒకసారి టారిఫ్ అంటాడు, ఇంకొకసారి వస్తాడు నేను గోల్డెన్ డోమ్ కడుతున్నాను అంటాడు, ఇంకొకసారి వస్తాడు నువ్వు ఇది చేసేయాలని అంటాడు. అరే అక్కడ ఉన్న కంపెనీలే అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాయి. అమెజాన్ చల్ పక్కకు జరగనన్నది, ఆపిల్ పక్కకు జరగనన్నది, జాన్ డీర్ పక్కకు జరగనన్నది. మిగిలింది ఏం రాబోయానంటే ఇక బంక చెక్క మాషపత్రి మిగిలిందని అని అంటారు కదా మన తెలంగాణలో, ఇక గదే మిగిలింది. అయితే ఇరాన్ కాడికి వస్తే ఏమైపోయిందనంటే ఇప్పుడు ఇరాన్ కూడా తోక జాడిచ్చింది భారత్ మీద. నేను ఇరాన్ నాకు పెద్దగా ఇష్టం ఉండదు అని అంటే కొంతమంది అని అన్నారు, నీకు ఎందుకు ఇష్టం ఉండదో మాకు తెలిసి గిరీష్ అని అంటే, కేవలం మీరు మతతత్వమే చూస్తారు, నేను నా భారత్కి ఇరాన్ ఏం సపోర్ట్ చేసింది అన్నది కూడా చూస్తా బ్రదర్. ఐఫా పోర్ట్ మీద ఎప్పుడైతే ఇజ్రాయెల్ దగ్గర నీ కిరికిరి పంచాయతీ నడిచిందో నువ్వు ఇజ్రాయెల్ దగ్గర చేసుకునేది ఉండేది. భారత్ నీకు మిత్రుడు కదా, నీ మీద ఇరాన్ మీద శాంక్షన్స్ ఉన్నప్పుడు కూడా భారత్ నీ దగ్గర ఆయిల్ ఉన్నది కదా, నిన్ను ఆర్థికంగా ఇబ్బందుల నుంచి కాపాడడానికి నా భారత్ ప్రయత్నం చేసింది కదా. ఎప్పుడైతే నా భారత్ ఐఫా పోర్ట్ల అక్కడ కడుతున్నప్పుడు నువ్వు ఐఫా పోర్ట్ మీద హమేషా ప్రతిసారి ఐఫా పోర్టుని టార్గెట్ చేసుకుంటా మిజైల్ లాంచ్ చేయడం అనేది ఎంతవరకు మిత్రపక్షం మెయింటైన్ చేస్తున్నట్టయితే చెప్పు భారత్తో. అంటే నువ్వు చేస్తే సంసారము, అదే
మేము ఇప్పుడు సైలెంట్ ఉంటే ఆర్ టు దట్ మ్యాటర్ చిత్రగుప్తులో మేము మిమ్మల్ని కడుగుతుంటే అది వ్యభిచారం ఎట్లయితుంది? అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు అంతే. ఇంకొకటి ఏంటంటే నువ్వు ఉన్న జాగాలో చక్కగుండు. నేను ఇరాన్కి చెప్తున్నా, నువ్వు ఉన్న జాగాలో చక్కగుండు. నీ మిత్రులు ఎవరో నీ శత్రువులు ఎవరో చూసుకో. ఇవాళ పాకిస్తానోడు ఇరాన్తో గొడవ జరుగుతుంటే అమెరికా వంతో పక్కన కూర్చొని ఛాయ్ తాగుతున్నాడు. అమెరికా వాడు ఏం కట్టలు కడుతున్నాడు, పాకిస్తాన్ వాడు ఏం కట్టలు కడుతున్నాడు అనేది చూడండి మీరు. మునీర్ గాడు అమెరికాకి సపోర్ట్ చేస్తున్నాడా, ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నాడా చూడండి. మళ్ళీ మీ ఇస్లామిక్ నేషన్స్ మునీర్ అనేటోడు డైరెక్ట్గా కులయాంగా ఓన్లీ లిప్ సర్వీస్ ఇరాన్కి ఇచ్చిండు. కాకపోతే సేవ, ప్రభు సేవ అని అంటారు కదా, అది అమెరికాకే అంకితం చేసిండు. కాకపోతే నువ్వు అమెరికా నీ మీద శాంక్షన్స్ పెట్టినప్పుడు ఇరాన్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏందనంటే భారత్ నిన్ను బయటికి తీసుకొచ్చింది నీ ఆర్థిక ఇబ్బందుల నుంచి. అమెరికా వాడు శాంక్షన్స్ పెట్టినా మేము పెద్దగా పట్టించుకోలే. మేము తీసుకున్నాం మీ దగ్గర ఆయిల్ని, క్రూడ్ ఆయిల్ తీసుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ ట్రంప్ తాత వచ్చి కూడా భారత్ మీద శాంక్షన్స్ పెడతానంటే పోరా బాయ్ పో పెట్టుకోపో, పెద్ద వచ్చిండు శాంక్షన్స్ పెడతారట. ఏంద్రా నువ్వు శాంక్షన్స్ పెట్టుకోపో అనన్న పరిస్థితులలో ఇలా భారత్ ఉన్నది. అంటే అసలు ట్రంప్ చాలా సీరియస్ నాయకుడా కాదా అని ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. అట్లాంటి నాన్ సీరియస్ నాయకుడితో పాకిస్తాన్ మునీర్ గాడు పోయి అన్నం తింటాడు. నువ్వేమో నీ మిత్రపక్షాన్ని విడిచిపెట్టి భారత్తో కాశ్మీరీ విషయంలో నువ్వు ట్వీట్లు కొడతావు భారత్కి అగెయిన్స్ట్గా. మళ్ళీ నీ బద్దలు వలగొడుతుంటే ఇలా ఇరాన్ మేము మీకు సపోర్ట్ చేయాలని అంటున్నా. ఇలా ప్రపంచం మొత్తంలో ఒక వరల్డ్ ఆర్డర్ క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకటి గుర్తుపెట్టుకోరు, ఏందనంటే భారత్ని పక్కకు జరిపి ఎటువంటి ఆర్డర్ కూడా ప్రపంచంలో డిసైడ్ చేసేది లేదు. ఇలా కేంద్ర బిందువు భారత్ అయింది. దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీని కాన్ఫిడెన్స్లకు తీసుకోకుండా గ్లోబల్ లీడర్స్ ఎవ్వరు కూడా ఇవాళ కౌంటర్ యాక్షన్స్ ఆర్ టు దట్ మ్యాటర్ యాక్షన్స్ తీసుకునే పరిస్థితి లేదు. అయితే విశ్వసనీయ వర్గాలు ఏం చెప్తున్నాయనంటే ఖచ్చితంగా పాకిస్తాన్ మీద ఇజ్రాయిల్ ఏదైతే ఈ ఇస్లామిక్ నేషన్స్ మోతబరు ఉన్నదో దీన్ని చెక్ పెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఇక ఎందుకు అనంటే వీళ్ళు ఉన్న దగ్గర ఉండరు. వచ్చిన తర్వాత ఆ దేశపు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తారు. సరే నీ సిరియాలో మంచుకున్నదా అరాబాయి, నీ ఆఫ్ఘనిస్తాన్లో మంచుకున్నదా అరాబాయి, నీ లెబనాన్లో నీ గడాఫిగాడు మంచుకుంటేనా, మళ్ళీ నీ ఇరాక్లో మంచుకున్నదా, నీ ఇరాన్లో మంచుకున్నదా, పాకిస్తాన్లో మంచుకున్నదా, ఏడ మంచుకున్నదా నీ షరియా అని అంటే ఏడ కూడా నీకు చక్కగా ఏం లేదు. కాకపోతే మాకు షరియా కావాలి. ఇప్పుడు ఫ్రాన్స్లో కూడా అదే పరిస్థితి, నువ్వు లండన్లో తీసుకోపోయినా అదే పరిస్థితి. సో ఇలా నువ్వు చూస్తున్న పద్ధతి ఏందనంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎవరైతే వాళ్ళు మీడియాకు మాట్లాడాల్సిన వ్యక్తులు ఉంటారో, సెక్రటరీస్ ఉంటారో, వాళ్ళు అబ్సల్యూట్గా పాయింట్ బ్లాంక్గా పెట్టుకోపోరాబోయ్ శాంక్షన్స్ అని చెప్పి క్లారిటీగా అమెరికాను కొడుతున్నారు. ఒక దగ్గర ఫారిన్ నేషన్స్ ఆర్ టు దట్ మ్యాటర్ యూరోపియన్ నేషన్స్ ఇవన్నీ ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితులలో సతమతం అవుతున్నారు. సో ఇప్పుడు ఇరాన్లో రెజిమ్ చేంజ్ అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతుంది. మేబీ బై 2030 ఆర్ 2028 లోపల ఖచ్చితంగా ఇంకా జల్దీ అవుతుందొచ్చు. రెజిమ్ చేంజ్ ఖచ్చితంగా అవుతుంది. అయితే చాలామంది ఎక్స్పర్ట్స్ ఏమని మాట్లాడుతున్నారు అంటే దేవుడి దయ వల్ల అయితే కూడా మంచిగా ఉంటుంది. సౌదీ అరేబియా హిందూ దేశంలా మారుతుందట, ఇరాన్ క్రిస్టియన్ దేశంగా మారుతుందట, అఖండ భారత్ నిర్మాణం మొదలవుతుందట అని చెప్పి చెప్తున్నారు. నేనైతే హర హర మహాదేవ్ అని చెప్పి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తాను. అయితే సౌదీ అరేబియా సంగతి నాకు తెలియదు, కానీ ఇరాన్ క్రిస్టియన్ దేశంగా మారుతుందా గిరీష్ అని అంటే అవునని అంటున్నారు విశ్లేషకారులు. ఎందుకనంటే ఇస్లామిక్ నేషన్ అని అన్నప్పుడు ఎట్లుంటుంది అని అంటే నీకు పాపులేషన్ మీద పాబందీ ఉండదు. ఇక కంటనే ఉంటారు. కాకపోతే ఇరాన్లా మహిళలు ఏంది ఇట్లా కనడం, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో అంటే హిందుత్వానికి దగ్గర అవుతున్నారా, క్రిస్టియానిటీకి దగ్గర అవుతున్నారా, బరాలు ఎక్కడైతే ఏమవుతున్నారు, క్రిస్టియానిటీకి దగ్గర అయితే అవుతున్నారు కదా, మంచిదే కదా, తెలుసుకుంటున్నారు కదా ఇగో ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని. వీళ్ళు ప్రపంచానికి చూపించిందల్లా ఏంది అని అంటే సింపుల్గా మహిళలను కొరడా దెబ్బలతో ఎట్లా కొట్టాలి, మహిళలను రాళ్లతో ఎట్లా కొట్టి చంపాలి, మహిళలతో పిల్లలు కనాలి, వారసత్వం పెంచుకోవాలి, మళ్ళీ ఆ వారసులే ఈ మహిళలను అవమానించాలి. మహిళ అననే దానికి మహిళ అనంటే వీళ్ళ దగ్గర మైలా అని అన్నట్టు అయిపోయింది. మహిళ అంటాం కదా, బట్టలు మైల పడ్డాయి అని అంటాం కదా, మేల్ వీళ్ళకు మహిళ అంటే. మళ్ళా వీళ్ళు పెద్దగా మాట్లాడతారు, ఆ రాజ్యాంగాలను తిరిగి రాద్దామని అంటారు. మంచివి చాలా ఉంటాయి, ప్రతి మతంలో ప్రతి ధర్మంలో మంచి చాలా ఉంటాయి. ఆ మంచికి దూరంగా కేవలం మీ వాయిలెన్స్ని పరిచయం చేస్తూ వచ్చిర్రు. జన్మనిచ్చిన తల్లులకే రక్షణ లేకపోతే మీ బతుకులకున్న అతుకులెంత. మేమేమన్నా మాట్లాడింది తప్పైతే ఉతకారేయండి ఫ్రెండ్స్. సో రెజిమ్ చేంజ్ మాత్రం ఖచ్చితంగా అవుతుంది. భగవంతుడు దయ వల్ల ఒక క్రిస్టియన్ నేషన్ లాగా ఇరాన్
మనం ఫ్యూచర్లో చూడబోతే కూడా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పనేం లేదు. అండ్ బరాల్ నెక్స్ట్ టార్గెట్ పాకిస్తాన్ ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నా. మే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈశ్వర్కి శపథ్ లేతావు అని అన్నప్పటి నుంచి వీళ్ళకు చెప్పు దెబ్బలు పడ్డాయి. దానికి తోడు ఇప్పుడు ఇజ్రాయెల్ కొంచెం జరా మోదీ సాబ్ చలో అని అన్నారు అనుకోండి, ఘరమే గుస్కే గోస్లా పొడిదింగే అని అన్నట్టు ఉంటుంది. గుర్తుపట్టాల్సిన విషయం కూడా ఒకటి ఏంటనంటే, ఇజ్రాయెల్ వాళ్ళు సామాన్యులు కాదు. బిట్ కాయిన్ ఉంటుంది కదా, బిట్ కాయిన్ అది ముందే బ్లాక్ చైన్లలో దాన్ని రాసి పెడతారట. ఆ బ్లాక్ చైన్లను కూడా వీళ్ళు లోపలికి పోయి క్రిప్టో ఎక్స్చేంజ్ని హ్యాక్ చేసి 800 కోట్లు టుస్ చేసి పడేసారు. రెజిమ్ చేంజ్ అందుకే అవుతుందంట. అయితే మన భారత్ అప్రమత్తంగా ఎందుకు ఉండాలి ఒక దగ్గర అని అంటే ఫ్రెండ్స్, నేను ప్రతిసారి చెప్తూనే ఉంటా ఒక విషయం ఏందనంటే, మనము ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొద్దు. కాన్ఫిడెన్స్ మంచిదే, బట్ ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రాబ్లం. ఇవాళ దోమల సైజు ఉన్న రోబోట్లను తయారు చేసింది చైనా దోమల సైజులు ఉన్న రోబోట్లను తయారు చేసింది, సైజ్ ఆఫ్ ఏ మస్కిటో. అంటే ఇవి ఏ రకంగా స్పై నెట్వర్క్ చేస్తుందో చూడు. దీన్ని గుర్తు కూడా పట్టలేవు. అసలు అది నీ చుట్టుపక్కల తిరుగుతున్నప్పుడు వార్ జోన్లలో ఆర్ టు దట్ మ్యాటర్ అసలు నువ్వు ఏం నమ్మగలుగుతావు? డేటా దొంగతనం చేస్తుందా, స్పైయింగ్ చేస్తుందా, లేకపోతే ఎనిమీ సిగ్నల్స్ని క్యాప్చర్ చేస్తుందా, రేడార్కి చిక్కకుండా చిన్నగా కంటికి కనబడకుండా నీ పక్కకు వచ్చి నీ భుజం మీద కూర్చొని చూస్తున్నా కానీ నువ్వు కనబెట్టలేని పరిస్థితులలో పర్ఫెక్ట్ స్పెషల్ మిషన్స్లలో దించనీకి మళ్ళీ చైనా ప్లాన్ చేస్తుందా? వరల్డ్కి ఇది ఏం సంకేతం అని అనేది ఒకసారి మనం ఆలోచించాలి. నేనేమంటానంటే భారత్ దీన్ని ఛేదించే విధంగా పోవాలి. దేర్ షుడ్ బి సట్ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఏ రకంగా తయారు కావాలంటే కంటికి కనబడలేదు, కంటికి కనిపిస్తే నువ్వు దాన్ని ఛేదించగలుగుతావు, దాన్ని అటాక్ చేయగలుగుతావు, దాన్ని కొట్టగలుగుతావు, దాన్ని కింద పడేయగలుగుతావు. బట్ అది నీకు కనబడకపోతే నీ పర్సెప్షన్నే మిస్ మ్యాచ్, నీ పర్సెప్షన్నే చేంజ్ చేస్తున్నది అని అంటే దేర్ షుడ్ బి సర్టన్ రేడియేషన్. నువ్వు ఏదైతే సీక్రెట్ మీటింగ్స్ చేస్తావో, లేకపోతే ఎక్కడెక్కడైతే నీది కీలకమైన డేటా ఉంటుందో అక్కడ ఒక సీక్రెట్ ఒక వెపన్ని తయారు చేసి పెట్టుకోవాలి. ఆ రేడియేషన్లకు ఆర్ టు దట్ మ్యాటర్ ఆ సిగ్నల్ జోన్లకు రాగానే ఈ సిగ్నల్ వీటివి జామ్ అయిపోవాలి. మేము ఇచ్చిన సజెషన్ అఫ్కోర్స్ మాకే ఇది వచ్చిందని అంటే కోన్కిస్కా గొట్టంగానము రక్షక బలగాలకు రాదు. సో భారత్ సర్కార్ ఈ రకంగా అడుగులేస్తుందని చెప్పి కూడా మనం ఆలోచిస్తున్నాం. ఆడ దోమని చేస్తే మనం సీదా అమీబానే తయారు చేయాలి, కసుంటి చిన్నవి తయారు చేయాలి, మైక్రోస్కోప్ పెడితేనే కనబడాలి. ఇక దిస్ ఈజ్ హౌ ద వరల్డ్ రన్స్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అమీబా లెక్క ఒక రోబోట్ని తయారు చేయడం అనేది చాలా కష్టం. సో ఫ్రెండ్స్, దీని మీద మీ అభిప్రాయం ఏముందో ఒకసారి నాకు చెప్పురు జరా కమెంట్ రూపంలో చెప్పుర్రి. భారత్ మాతాకి జై. అండ్ దిస్ షుడ్ బి చిట్టా నంబర్ 1లోనే వేసుకుందాం. నేను రైతును కాదు, నాకు అదృష్టం దొరకలే, బట్ ఫిర్బీ నా అన్వేషణ ఫార్మింగ్ సైడ్ ఎప్పుడు ఆగదు ఫ్రెండ్స్. మేబీ నేను ఫార్మింగ్ చేయకపోవచ్చు భూమి మీదకి పోయి, నాకు ఆ శిక్షణ లేదు అండ్ టు దట్ మ్యాటర్ ఆ అదృష్టం లేదు. బట్ ఇలా భారత్ యొక్క నెక్స్ట్ అగ్రి బిజినెస్ ఏంది, భారత్ యొక్క అగ్రి బిజినెస్ బూమ్ ఏంది అని అంటే ఈ మైక్రో గ్రీన్స్ అని చెప్పి మాట్లాడుతున్నాం. ఈ మైక్రో గ్రీన్స్ గిరీష్, మైక్రో గ్రీన్స్ అని అనగానే ఏంది, రోజు కొత్త చిట్టా పట్టుకొని వస్తావు అంటే అదే కదా స్పెషాలిటీ చిత్రగుప్తి. పనికిరాని చింతపండు కథలు లేకపోతే ఏమంటారు పంచతంత్ర కథలు చెప్పనీకే కాదు, అబ్సల్యూట్ న్యూస్, మానవ మనుగడకు పనికొచ్చే న్యూస్. కొంతమంది మతతత్వం అంటారు, మేము దాన్ని మానవత్వం అంటాం. ఎందుకంటే నువ్వు కిరికిరి చేసినప్పుడు మేము ఆ కిరికిరిని ఫిక్స్ చేస్తాం. సో కమింగ్ టు దిస్ పాయింట్ ఆఫ్ మైక్రో గ్రీన్ ఫార్మింగ్ దగ్గరకు వస్తే ఇది నెక్స్ట్ ప్రాఫిటబుల్ అగ్రికల్చరల్ బిజినెస్ అని చెప్పి చాలామంది అగ్రికల్చర్ అనలిస్టులు మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. అసలు మైక్రో గ్రీన్స్ ఏంది అని అంటే, మనము జనరల్గా మన ఇంట్లలో ఉంటాయి కదా, ఏవి అవి పెబ్బర్లు అంటామా, గ్రీన్ కలర్గా ఉంటాయి చూడు, పెబ్బర్లే కదా. పెబ్బర్లు బట్టల నానబెట్టి ఇట్లా సుడితే చిన్న మొలకలు వస్తాయి. మొలకలు వచ్చినప్పుడు ఏం చేస్తాం, అవి మంచిదని చెప్పి మనము పడిగడుపున తింటాం, కొన్ని వేసుకొని పోతాం, మంచి ప్రోటీన్ అని చెప్పి చెప్తాం. దీని ఎక్స్టెన్షనే మైక్రో గ్రీన్. అంటే కేవలం నువ్వు ఏర్లు రాగానే వీటిని తీసేస్తావు, ఏర్లు వచ్చేదాకా బట్టల చుట్టి పెడతావు, బట్టల చుట్టి పెట్టి అది రాగానే తింటావు. ఇవేందనంటే అవి మొలకలు వచ్చి అందులో ఫస్ట్ చిగురించే ఆకు దాకా తీసుకొస్తారు. ఇగో ఇట్లా ఫస్ట్ చిగురించే ఆకులాగా తీసుకొస్తారు. ఈ ఫస్ట్ చిగురించే ఆకులాగా తీసుకొచ్చిన తర్వాత తింటాం చూడు, ఇంట్లో చాలా పౌష్టిక ఆహారం ఉంటుందనంట. ఇన్ఫ్యాక్ట్ దీనిది అగ్రికల్చర్లో పెద్ద భూమి ఉన్నదట, మానవ హెల్త్కి చాలా ఉపయోగపడుతుందట. ఇది దీన్ని ఏమంటున్నారు అని అంటే ఇది చాలా ఎడిబుల్ గ్రీన్స్ అని చెప్పి మాట్లాడుతున్నారు. దీనిది హార్వెస్టింగ్ టైం ఏదైతే ఉంటుంది కదా, కోత టైము హార్డ్లీ 7 to 21 days ఉంటుందంట ఆఫ్టర్ జెర్మినేషన్. అంటే ఇత్తనం నుంచి బయటికి రానికే వీటికి 7 to 21 days టైమే ఉంటుందంట. ఈ మైక్రో గ్రీన్స్ ప్రొడక్షన్ అయిపోతుందట. అయితే పాపులర్ టైప్స్ ఏవే ఉన్నాయి గిరీష్, మనం ఇంటికాడ చేసుకోవచ్చు అని అంటే ఇప్పటిదాకా మన ఇంట్లో మన తాత నాయనమ్మలు కూడా నేర్పింది గదే. బట్టల చుట్టుకో, పచ్చి బట్టల చుట్టుకో, లేకపోతే నీకు ఇంట్లో ఉన్న ఒక చిన్న ట్రేలో పెట్టి మట్టేషన్లో ఇత్తనాలు పెట్టి వెళ్ళినాక కడిగి తిను. లేకంటావా నీ దగ్గర బట్ట కూడా లేకపోతే ఒక మంచి ఆర్గానిక్
టిష్యూ పేపర్ ఉంటుంది, ఆ టిష్యూ పేపర్ జర పచ్చిగా చేసి అందులో సుట్టి పెట్టి తింటే కూడా ఇవి పండుతాయి. కేవలం మనము ఏమంటారు ఏర్లు మొలకిచ్చేదాకా యాక్సెప్ట్ చేసినాము, ఇందులో చిగురించేదాకా జర వెయిట్ చేయాలి. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ మైక్రో గ్రీన్స్. చాలా ఫేమస్ టైప్ ఆఫ్ మైక్రో గ్రీన్స్ మార్కెట్లో బూమ్ క్రియేట్ చేస్తున్న ఏవైతే ఉంటాయో అది సన్ఫ్లవర్ సీడ్స్ అంట, బాసిల్ సీడ్స్ అంట, రాడిష్ అంట, బ్రొకోలీ అంట, అండ్ మన ఇవి పీ షూట్స్ అని అంటాం కదా, మన పెబ్బర్లు గిబ్బర్లు ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ ఉంటాయంట. జనరల్గా సుమారు వీటి టైం పెరగనీకే 1 to 3 weeks ఉంటుందంట. ఇండోర్లలో కూడా పెంచుకోవచ్చు. ఇది 200 to 400 రూపీస్ పర్ 100 grams. మీరు బిజినెస్ చేయాలని అనుకుంటే ఫ్రెండ్స్ 200 to 400 పర్ 100 grams. నేనేమంటా అంటే మొలకలేసి ప్రకృతి ఎంత గొప్పదని అంటే ఫ్రెండ్స్, నువ్వు మొలకలేసి హాయిగా నువ్వు ఉన్నా కానీ నీకు జీవనోపాధి కలిగించేది ప్రకృతి. ఆ ప్రకృతి వినాశనం చేసుకుంటూ వచ్చినాం మనం ఇన్ని రోజులు. ఎవరెవరైతే హెల్త్ కాన్షియస్ ఉంటారో ఈ జంక్ ఫుడ్కి దూరంగా, జంగిల్ ఫుడ్కి దూరంగా, ఇది చాలా చాలా ఆరోగ్యకరమైన స్టాపుల్ ఫుడ్ ఆర్ టు దట్ మ్యాటర్ ఫుడ్ అని చెప్పి మాట్లాడతారు. నువ్వు ట్రేలలో పెట్టి పెంచుకో, మంచి గుడ్ క్వాలిటీ సీడ్స్ తెచ్చుకో, న్యాచురల్ లైట్ ఇంకా గ్లో లైట్ చాలు దీనికి ఇంకా నువ్వు పెద్దగా ఆర్భాటం చేసి ఆర్గానిక్ ఏమంటారు ఆ కృత్రిమ టెంపరేచర్లు క్రియేట్ చేసి పెద్దగా చేయాల్సింది ఏం లేదు. దానికి కావాల్సిందల్లా ఒక మంచి హైజీనిక్ ఎన్విరాన్మెంట్, క్లీన్ వాటరు, ఇన్వెస్ట్మెంట్ తిప్పి కొడితే 15,000 రూపాయలు ఫ్రెండ్స్. దీనికంటే ఎక్కువ కూడా కాదట. 15,000 రూపాయలల్లా నీకు 100 గ్రాములకు 200 నుంచి 400 రూపాయలు సంపాదించుకునే ఉందట. అయితే వీటిని నువ్వు నూనెలు వేయించినా మళ్ళీ బాగా బాయిల్ చేసినా ఇందులో ఉన్న పౌష్టికాహారం కరిగిపోతుంది కాబట్టి జనరల్ పచ్చగా తినమంటారు మన అందరిని. మా తాత నాయనమ్మలు, మా అమ్మ, మా నాన్న మమ్మల్ని అందరూ ఇప్పుడు కూడా పచ్చిగానే తినమన్నారు. ఆ పౌష్టికాహారం మనకు వస్తుంది అంటే లైట్గా బాయిల్ చేస్తే నడుస్తుంది అని చెప్పి మాట్లాడతారు. అంటే కొంతమంది ఒక పచ్చి తినాలంటే నేను తినా అని అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, ఇప్పుడు మనం గ్యాస్ స్టవ్ బంద్ చేసిన తర్వాత పెంక కొంచెం వేడిగా ఉంటుంది, దాన్ని అట్టనే కొంచెం సేపు వదిలిపెట్టి జర్రా అది చల్లారుతున్న టైంలలో కూడా ఇవి వేస్తే లైట్గా వేడైతాయి. ఆ వేడి చాలంట. మీరు మరీ మొత్తం ఇక మంట పెట్టి బగ లేపుతానంటూ ఉన్నది పీక్తాయి. అలా కుకింగ్ మేము కొంతమంది రీసెర్చ్ చేసినప్పుడు కంప్లీట్గా చేస్తాం. ఆడ పండించే పంట కాడికేని ఉడికిచ్చే పొయ్యి దాకా రీసెర్చ్ చేస్తాం. చిత్రగుప్తులం కదా, జర చేయాల్సి వస్తుంది. సో ఇట్లా చేస్తే ఇలా పౌష్టికాహారం ఏం పోదట. ఇవి డైరెక్ట్ నువ్వు కన్జ్యూమర్కి అమ్ముకోవచ్చు. నీకు మిడిల్ మ్యాన్ మళ్ళీ దళారులు గిలారులు ఏం లేవు. ఆడ కమిషన్ ఈడ కమిషన్ కొట్టనీకే. ఇన్ఫ్యాక్ట్ పెద్ద పెద్ద రెస్టారెంట్లల్లో వీటిని ప్రైమరీ సలాడ్ లెక్క కూడా వాడుతున్నారట. సో ప్రతి రెస్టారెంట్ మైక్రో గ్రీన్స్కి చాలా డిమాండ్ ఉన్నదట ఫ్రెండ్స్. కాస్ట్ పర్ ట్రే ఏదైతే ఉంటుంది కదా, ఇప్పుడు మీరు ఒక ట్రేలలో తయారు చేసిరు అనుకో, మీకు 100 గ్రాములకు సుమారు ఏదైతే అమ్ముడు పోయే మంచి ఇత్తనం ఆ మొలకలు ఉంటాయో అవి 200 నుంచి 400 పోతుందట. మీరు ఇట్లా ట్రేలలో పెట్టి అమ్ముతే కాస్ట్ పర్ ట్రే సుమారు మీకు 440 రూపాయల నుంచి 60 రూపాయలు పడుతుంది మీకు వస్తుంది. అంటే మీకు ప్రాఫిట్స్ ఇంకా స్కేల్ చూపిస్తున్నా. మీకు పెట్టుబడి ఎంత అవుతుంది? ట్రేకి 40 నుంచి 60 రూపాయలు అవుతుంది. మీరు ఎంత అమ్ముతున్నారు? 200 నుంచి 400 రూపాయలు. అంటే ప్రాఫిట్ ఎంత ఉంది ఫ్రెండ్స్? సుమారు మోర్ దెన్ 300%. మీరు పెట్టిన 40-60 రూపాయలకు మీకు 200 నుంచి 400 రూపాయలు వస్తుందని అంటే మీ ప్రాఫిట్ మోర్ దెన్ 300% ఉంది కదా. సో మిల్లెట్స్ అండ్ ది మైక్రో గ్రీన్స్ మే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. ఇది కూడా నువ్వు మోడీకి అంకితం చేస్తున్నావు అని అంటే ఇంతగానం డేటా ఇచ్చింది అగ్రికల్చర్ పోర్టల్లకైనా తీసుకున్నాం. నమో యాప్లలో వస్తాయి కొన్ని ఇట్లాంటివి. మా డేటా మేము మ్యాక్సిమం గాడికైనా తీస్తాం. గాడికైనా వచ్చి ప్రధానమంత్రి కొన్ని మిల్లెట్స్ శ్రీ అన్న అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు కూడా మన పార్లమెంట్ సాక్షిగా మాట్లాడిన రోజులు ఉన్నాయి. ఎప్పుడు రాజకీయ పంచాయితీ కాదు ఫ్రెండ్స్. మానవ మనుగడకు ఉపయోగపడే ప్రతి పౌష్టికాహారం ఉండాలి కదా. ఇలా దర్జి కొట్టడానికి రాజకీయ నాయకులు తప్పు చేసినప్పుడు. సో మీరు ఎవరెవరైతే ఇంట్లల్లో జంక్ ఫుడ్ తింటున్నారో జర ఈ మైక్రో గ్రీన్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. ఒక ట్రే వేసుకుంటే మనకు 200 నుంచి 400 రూపాయలు 300% ప్రాఫిట్ వస్తున్నప్పుడు హఠాసావానికి గట పంచాయతీ ఎందుకు పెద్దగా. భారత్ మాతాకి జై.